హాయ్ సార్. ఏం సార్ రిపోర్ట్స్ వచ్చినాయా? ఏం రిపోర్ట్స్? అదే సార్ అప్పుడు బ్లడ్ పంపించానన్నారు కదా. అదంతా కాదు కానీ ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ కట్టి ఒక గంటలో చేస్తే ఏమైనా ఇన్సూరెన్స్ వస్తుందా? ఎందుకు రాదు సార్, ఒక లెటర్ వస్తుంది మీ ఇంటికి, కట్టిన పైసలు వెనకాల రావు అని. అంతేనా? అంతే కదా సార్. సర్లే కానీ నీకు ఇన్సూరెన్స్ ఉందా? లేదు సార్. ఎందుకు సార్? సర్లే కానీ నీ నెంబర్ చెప్పు. 9703123123 సార్. నీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పంపిన, మిగతాది నువ్వు కట్టుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. నువ్వు చెప్పింది కట్టేనయ్యా. లైఫ్ మన చేతిలో లేదు, ఎప్పుడు చస్తామో తెలియదు, జాగ్రత్త. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో హలో, ఏంటి ఇంతడా విడి? ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయిందా? అంత లేదు. మరి ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నావు? బ్రేకప్ చేసుకుందాం. ఏంటి జోకా? జోక్ చేసేంత టైం లేదు, నాకు ఓపిక కూడా లేదు. నాకు నువ్వు వద్దు. నిన్న నైట్ నువ్వే కదా పొద్దున వరకు చూడకుండా ఉండలేకపోతున్నా అన్నావు. ప్రియా, డైట్ చెప్తున్నా విను. మాస్టర్స్కి అప్లై చేసిన, నిన్ననే వీసా వచ్చింది. మా ఫ్రెండ్స్ లాగానే యూఎస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. అయితే ఏంటి, నువ్వు యూఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యి వచ్చాక నన్ను పెళ్లి చేసుకో, నన్ను కూడా తీసుకెళ్ళు యూఎస్కి. అదంతా ఈజీ కాదు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ నాకన్నా 2 సంవత్సరాలు ముందే ఉన్నారు. అయినా గత 2 సంవత్సరాల నుంచి జాబ్ అని చెప్పేసి ఇక్కడే నీకోసం టైం వేస్ట్ చేసి. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడేంటి కొత్తగా? కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో ఉంది. నా ఫ్రెండ్స్ కొత్త కారు కొన్నా, కొత్త ఇల్లు కొన్నా, కంగ్రాట్స్ బ్రో అని చెప్పి. కానీ లోపల కుళ్ళుకోవడం నా వల్ల కావడం లేదు. అయినా నా లైఫ్ కంటే, నా కెరీర్ కంటే నువ్వే ఇంపార్టెన్స్ అని అబద్ధం చెప్పడం నా వల్ల కావడం లేదు. అంటే ఇన్ని రోజులు నాకు చెప్పినవన్నీ అబద్ధాలా? చెప్పింది కాదు, చూపించింది కూడా అబద్ధమే. అయినా నాకు కూడా ఎవరో ఒకరు కావాలి కదా టైం పాస్ చేయడానికి. అర్జున్, నిన్ను చూస్తే నాకు ఎప్పుడు కోపం రాలేదు, కానీ ఫస్ట్ టైం నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. వేసిందిలే కానీ నేను వదిలేసినా అని చెప్పి ఇట్లా సూసైడ్ చేసుకొని నా కెరీర్ నాశనం చేయకు. కలిసి ఉన్న రోజులు ఇద్దరం ఎంజాయ్ చేసినాం. ఎలాగో వచ్చేవాడికి ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. నువ్వు వదిలేస్తే కాదు, నువ్వు ఇప్పటికిప్పుడు ఇక్కడ చనిపోయినా నీలాంటి కోసం నేను ఏడవను. నీలాంటి ఎదవ కోసం నేను ఏడ్చి ఇంకా దిగజారలేదు. ఇంకా లైఫ్ లా నువ్వు నాకు ఎప్పుడు కనిపించకు. సరేలే కానీ నా గురించి ఎక్కువ ఆలోచించి హెల్త్ ఖరాబ్ చేసుకో. అందరూ నీలా నటించలేరు అర్జున్. ఆల్రెడీ చంపేశావు, ఇంకా ఖరాబ్ అయ్యేదేముంది?